సీతక్క ఏంటి? స్వర్ణ 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 ఏంటి? అది నీకెవరు కనపడట్లేదా? ఇక్కడెవరూ లేరే. సీతక్క, నిజంగా నీకు స్వర్ణ కనిపించట్లేదా? ఏంటి హంస, ఏమైంది? నీకేమైనా పిచ్చా? స్వర్ణ ఏంటి? ముందు నువ్వు తిను. స్వర్ణ, ఏంటి హంస, ఏమైంది? స్వర్ణ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? నీకేమైనా మెంటల్ బ్యాలెన్స్ తప్పిందా? ముందు నువ్వు మాట్లాడకుండా తిను. ప్లేట్లో అలాగే ఉంది, తిను. హంస, ఏమైంది? తిను. ఆగో! ఎక్కడికే లేస్తున్నావు? నన్ను మింగేశావు కదే. నా పేరున పెట్టిన భోజనాన్ని తినవా? కూర్చో, కూర్చో. హంస, ఏంటి లేచావు? ఏంటి, ఏం తినలేదా? కూర్చో హంస. ఏంటి హంస, ఏమైంది? కూర్చో. తినవే, తిను. మెతుకు వదలకుండా తిను. మెతుకు వదలకుండా తిను. తింటాను, తింటాను. వదిలావో పీక పిసుకుతా. తిను.
నా విస్తర్లోవి కూడా నువ్వే తినాలి. తింటావా తినవా? మొత్తం నువ్వే తినాలి. తిను. ఇలా తింటున్నావేంటే? నేను తినిపిస్తానుండు. అయ్యో అమ్మా, తొందరగా రామ్మా. అయ్యో తిను హంస. తినవే, తిను. 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 హంస, హంస, హంస ఏమైంది? ఏమైంది? ఏమైంది హంసకి? ఏమిటి హంస? ఏమిటది? అదేమిటి నోటి నిండా కుక్కున్నావు? ఆ తిండేమిటి? ఏమన్నా దెయ్యం పట్టిందా నీకు? ఎప్పుడు తిన్నట్టు ఆ తిండేమిటి? నాకు అదే అర్థం కావడం లేదా అమ్మగారు. హంస అదోలా ప్రవర్తిస్తుంది. అదే అదే నాకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందమ్మా? ఏమైంది? అదే అదే నేను మామూలుగానే ఉన్నాను. నాకు తెలియకుండానే ఏదేదో జరిగిపోతుంది. సైకియాట్రిస్ట్కి చూపిస్తే మంచిదనుకుంటా. పిచ్చేనా మీ ఉద్దేశం? తన చేష్టలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. చిన్నపిల్ల కదా, స్వర్ణ అలా చనిపోవడం తను తట్టుకోలేకపోతోంది. తట్టుకోలేకపోవడానికి పిచ్చి చేష్టలకి ఏంటి సంబంధం? ఆ సంబంధాలని సైక్రియాటిస్ట్ చెబుతాళ్లే గాని ముందు తనని తీసుకుని పదండి, బయలుదేరని వెళదాం. అలాగే తాతయ్య గారు. రా హంస. లేదు, నాకేం పిచ్చి లేదు. సావిత్రి, స్వర్ణ గదిలో నుంచి స్వర్ణ నగలు తీసుకొచ్చాను.
దానికి బంగారం అన్నా బట్టలన్నా ఎంత ఇష్టమో. ఏ ఇష్టాలైనా శ్వాస ఉన్నంత వరకే కదా సావిత్రి. కట్టే కాలిపోయాక కాసులతో కనకాలతో ఇంకా ఏం పని? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారండి? ఇవి కనిపించినప్పుడల్లా మనం కన్నీళ్లు పెట్టుకుంటాం. దాని గురించి ఎంత తలుచుకున్నా ఏం ప్రయోజనం? మరచిపోయే ప్రయత్నం చెయ్యాలి మనం. గుండె దిటవు చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఏం చేస్తారు? మన మనిషి పోయింది. వాళ్ళ సొమ్ము వాళ్ళకి భద్రంగా అప్పచెప్పడం ధర్మం. ఆలస్యం చేస్తే ఇవి స్థానం మారొచ్చు. మనం అపనిందల పాలు కావచ్చు. అది నింద మోసుకుని వెళ్ళిందనే బాధ మనశ్శాంతిని దూరం చేస్తుంది. మనకు ఆ నిందలు మోసే శక్తి లేదు. ఎదురుగా చూస్తూ వెక్కిళ్ళు పడి ఏడవడం కన్నా ఇవి ఇచ్చి బాధ్యత గలవాళ్ళం అనిపించుకుంటే కాస్త తృప్తిగా ఉంటుంది. ఇవి సీతకిచ్చి పెద్దవిడికి ఇవ్వమని. మళ్ళీ మధ్యలో సీత ఎందుకండి? నేరుగా మనమిస్తే అన్నీ ఉన్నాయో లేదో మనకు తెలియదుగా. తను చూసి ఇంకా ఏమన్నా ఉండాలి అంటే ఎక్కడున్నాయో చూడొచ్చు. అంతా మీ చాదస్తామండి. జవాబుదారీ తనం అనుకుంటున్నానే. పద వెళ్ళిచ్చొద్దాం. నానా, లేవద్దమ్మా, కూర్చో కూర్చో. సావిత్రి ఇవ్వు. ఏంటమ్మా ఇవన్నీ? స్వర్ణ నగలన్నీ తీసుకొచ్చారమ్మా మీ నాన్న. స్వర్ణ నగలా? దేనికి? వెళ్ళి అత్తయ్య గారికి ఇచ్చేయమ్మా. ఇప్పుడు ఈ నగలన్నీ అప్పచెప్పడం దేనికి నాన్నా? ఏంటో స్థానం మారతాయట, నిందలు భరించాల్సి వస్తుందట, అప్పచెప్పడం మన బాధ్యత అని ఏదేదో అంటున్నారమ్మా మీ నాన్న. అనకపోతే బంగారం లాంటి పిల్ల ఎలాగూ పోయింది. దాని బదులు ఈ బంగారం ఉంచుకుందాం అనుకుంటున్నావా? అలాంటి కక్కుర్తేం లేదండి నాకు. మరి వాళ్ళ బంగారం వాళ్ళకి ఇమ్మని చెప్పినందుకు ఏవేవో అంటావేంటి? అమ్మా సీత, అది ఎలాగూ పోయింది. ఇవి కళ్ళెదురుగా కనపడుతుంటే మీ అమ్మ నేను కన్నీళ్లు కార్చుకుంటూ దాన్నే తలుచుకుంటూ కుమిలిపోతాం గాని మర్చిపోలేమమ్మా. కాలంతో పాటు మర్చిపోయే ప్రయత్నం చేయలేం. పైగా ఇవి అప్పజెప్పడం మా ధర్మం. అవి దాని గదిలోనే ఉన్నాయి కదా నాన్న, మళ్ళీ ప్రత్యేకంగా అప్పచెప్పడం దేనికి? దాని గదిలోనే ఉండొచ్చమ్మా, కానీ మనం మాత్రమే లేం. చాలామంది ఉన్నారు. ఎవరి కన్ను వీటి మీద పడ్డా పేదవాళ్ళం మేమే కాబట్టి మమ్మల్ని అనుమానించే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరి సొమ్ము వాళ్ళ దగ్గర ఉండడం మంచిది. ఎవరైనా కొట్టేస్తారనా? అలాంటివి చాలాసార్లు జరిగాయి కదా సావిత్రి. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. సరే నాన్న, రేపు నేనే అమ్మమ్మ గారికి ఇస్తానులే. బరువు వీలైనంత త్వరగా దించుకోవడం మంచిదమ్మా. వాయిదా వేయడం ఎందుకమ్మా? ఇప్పుడే వెళ్ళి ఇచ్చేసిరా. కన్ను పడ్డానికి స్థలం మారడానికి నిమిషం చాలు. నా మాట విని ఇప్పుడే వెళ్ళి ఇచ్చేసిరా అమ్మా. సరే నాన్న. ఇవ్వు సావిత్రి. పెద్ద భారం దిగినట్టయింది సావిత్రి.
నగల మూట సీత ఎక్కడికి తీసుకెళ్తుంది? ఏమో సీతను ఫాలో అయితే తెలుస్తుందిగా. పద వెళ్దాం. పద. అమ్మమ్మ గారు, ఏమిటి సీత ఇవన్నీ? ఇవన్నీ స్వర్ణ నగలు అమ్మమ్మ గారు. అది లేదు కదా, ఈ నగలు దాని గదిలో ఉండడం మంచిది కాదని నాన్న మీకు అప్పచెప్పమన్నారు. మీ నాన్న బాధ్యతలు తెలిసిన మనిషి, అయినా అవి నాకివ్వటం ఎందుకు? నీ దగ్గరే ఉండనివ్వు. నా దగ్గర ఎందుకు అమ్మమ్మ గారు? మీ దగ్గర ఉండడమే కరెక్ట్. నువ్వు కూడా ఆ తండ్రి కూతురువేగా. స్వర్ణ, దానికి నగలంటే ఎంత ఆశ. పాపం, అది తొలిసారిగా ఇంటికొచ్చినప్పుడు ఈ గాజుల మీద మోజుపడి వేసుకొని నాతో నానా తిట్లు తింది. అప్పుడది ఇంటి కోడలు అవుతుందని అనుకోలేదు కదా అమ్మమ్మ గారు. ఆశపడింది. పాపం, దాని ఆశ చివరికి దాని బతుకునిలా చేసింది. అది ఆశ కాదమ్మమ్మ గారు, దాని ఆలోచన లేనితనం, ఆవేశం, దుర్మార్గులతో సావాసం దాన్ని దగా చేసింది.